గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? కరా ఇటు చూడు ఒకసారి, నీ ముఖం చూపి. ఏమైంది నీ వాషింగ్ మిషన్కి? అప్పుడే నీ బతుకు ఎందుకు బతుకుతున్నావా? నీ అమ్మ లంగా మొక్క వేసుకొని అది ఏంది ఫ్రెండ్స్, చెప్తా వివరంగా, మీకు అర్థమయ్యే విధంగా క్లారిటీగా. మా ఆమ ఈ డోరు రోజు తీసుంచింది ఫ్రెండ్స్, బట్టలు ఉతికినాక. వాస్తవంగా నిజంగా తీసుంచింది. అయితే మరి దాంట్లో తీసుంచితే ఏం జరిగిందంటే, అది ఆ లబ్బర్ని గింత ఈ పిల్లగాడు చెప్పిండు మన మెకానిక్ ఎలా కొరికిందండి అని చెప్పిండు అనమాట. మరి అది నిజమో అబద్ధం మాకైతే తెలియదు, మేము ఎలా కొరుకుతుంటే కూడా చూడలేదు. కానీ దీన్ని చూస్తే అలానే ఉంది. అయితే అది తెగింది గింతే ఫ్రెండ్స్, కట్ అయింది గింతే. దీని అమ్మ జీవితం. కానీ ఇక చూడు, దీనికి ఫోన్ చేసిన, దీని మీద నెంబర్ ఉంటుందిగా ఎల్జీ వాడికి ఫోన్ చేస్తే వాడి నుంచి ఒక అబ్బాయి వచ్చిండు. ఆ అమ్మాయి మాట్లాడి ఒక కంప్యూటర్ ఈ అబ్బాయి వచ్చిండు. అబ్బాయి వచ్చి చెక్ చేసి ఎలా కొరికింది. ఈ లబ్బరు ఆన్లైన్లో బుక్ చేయాలంట, ఆఫ్లైన్లో దొరకవంట. మరి ఏం చేద్దాం? ఇంకా బుక్ చేసిండు, 2 రోజులు అవుతుంది బుక్ చేసి. 2 రోజులకే వచ్చింది మా దాదాపు ఒక వారం కూడా వస్తాయంట ఒకసారి. అయితే 2 రోజులకి వచ్చింది. ఈ పిల్లగాడు వచ్చిండు. మరి ఇది ఎంత అవుతుంది అంటే చాలా ఈ వీడియో లాస్ట్ చెప్తా, డబ్బులు ఇచ్చినప్పుడు ఎంత అవుతుందో మరి. ఇది మరి చూడండి, ఆ లబ్బరు తీయాలంటే, లబ్బరు పెట్టాలంటే మొత్తం కూడా కాదు తమ్ముడు. ఓ కొడుక, ఎల్జీ కంపెనీ వాళ్ళు మార్పులు చేర్పులు బాగా చెప్తే ఇక ఇంకేం చేయాలి తమ్ముడు, అంతేగా. బయట మెకానిక్ అయితే వేరు, వీళ్ళు ఎల్జీ వాళ్ళు కూడా పిచ్చి పిచ్చిగా రిపేర్ చేస్తే నీ అమ్మటే నేషనల్ మెయిల్ పెడతా ఎల్జీ కంపెనీకి. హే మా మెకానిక్ వచ్చిండ్రా, పిచ్చి పిచ్చికి బాగా చేసిండ్రా అని. ఓ కొడుకు, ఇవన్నీ సుకుమారం ఫ్రెండ్స్. ఇగో దీంట్లో ఇది ఫిల్టర్ పెట్టినా కూడా నెల రోజుకి ఒకసారి నాకలా పడుతున్నాయి. ఆడ క్లీన్ చేయాలా, ఇక ఏడ క్లీన్ చేయాలా, అల్లో క్లీన్ చేయాలి, ఆడ ఉంటుంది, ఆడ క్లీన్ చేయాలంట. ఎంటికలు పడతాయంట, లబ్బర్లు పడతాయంట, గుడ్డలు పడతాయంట. నేను అమ్మ బండకేసి బాధవే అని సార్ చెప్పిన. బండకేసి బాధ ఎంత బాగుండేది. 35,000 పెట్టే, ఎలా కొరికిందో కొరకలేదు, చీకట్లో కొరికిందో మరి తుట్టు కొరికిందో చూడు, ఎంత ఖర్చు. చెప్తే విన్నరా? చూశారు కాండి, ఇది ఇక పోతే ఫస్ట్ కాడ నుంచి మొత్తం చెప్తాను వివరంగా. ఎలక కొరకటం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. ఎలక కూడా కాదండి, పంది కుక్కు. మా శ్రీకళకి ఎన్నిసార్లు చెప్పినా ఎవరం లేదు, బుద్ధి లేదు. ఇక పోతే నేను చెప్పాను పంది కుక్కు వస్తుంది అని, మా అమ్మమ్మకి చెప్పాను, ఎలకల మందు పెట్టమని చెప్పాను. అయినా కూడా వాళ్ళు పెట్టలేదు, మర్చిపోయారు. దానికి సంబంధించి ఎంత బిల్లు ఇద్దో ఇప్పుడు నేను మొత్తం చెప్తాను వివరంగా, బిల్లుతో సహా టోటల్. మరిగా పోతే మెకానిక్ వాళ్ళు వచ్చి నన్ను గుర్తుపట్టారు, మీరు గుంటి నాగరాజు కదా అని గుర్తుపట్టడం వల్ల నాకు ప్లస్ పాయింట్ అయింది. లేకపోతే వారం పట్టిద్ది అన్నమాట, అది గ్యారంటీ. ఎందుకంటే ఆ వస్తువులు హైదరాబాద్ నుంచి రావాలంట, వీళ్ళు ఆర్డర్ పెట్టాలా. ఆ కాల్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత చెక్ చేసి ఆర్డర్ పెడతామని చెప్పి ఆర్డర్ పెడతారు. ఆర్డర్ పెడితే అది హైదరాబాద్ నుంచి రావాలా. నాకే 2 రోజులు 3 రోజులు పట్టింది. మరిగా వాళ్ళ నెంబర్ తీసుకున్నా, అంటే నన్ను గుర్తుపట్టారు కాబట్టి వాళ్ళ నెంబర్ తీసుకుని ఊరికి ఫోన్ చేసినా నాతో మర్యాద మాట్లాడి ఎమ్మటి తెప్పించారు. కానీ తెలంగాణ వాళ్ళకైతే వారం అయితే గ్యారంటీ పట్టిద్ది. అది చూస్తే చిన్న వస్తువు అండి, లబ్బరే, మామూలుగా చిన్న లబ్బర. అది ఎలక కొట్టింది ఎంత, ఒక అంగళమే. ఆ అంగళం వల్ల నీళ్ళన్నీ బయటకు వచ్చినాయి అన్నమాట. ఈ పిల్లగాడు నాకు పొద్దున్నే ఫోన్ చేసిండు, అన్న వచ్చేసింది, మరి వస్తున్నా అంటే, రా తమ్ముడు అన్న. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చిండు. వచ్చి లబ్బర్ అంటే నేను బయట నుంచి పెట్టడమేమో అనుకున్నా, కాదు. ఓ నాయన, మా ఏమేం చేస్తుంది తెలుసా, ఆ పిల్లగాడు రావటం వల్ల మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో వచ్చాడు కాబట్టి మరి గంట సేపు పట్టేట్టు ఇవన్నీ ఉడబిగుతుంటే చాలా టైం పట్టిద్దని నాకు అనిపించి, పాపం చెమటలు గారిపోతుంటే మంచీలు ఇచ్చి, టేబుల్ ఫ్యాన్ వేసి, స్విచ్ చేసి అన్నీ పెట్టాం. మొత్తం దగ్గరుండి మా ఫ్యాన్ పెట్టి వెళ్ళిపోయింది. అదే ఒక 4 చుట్టూ తిరుగుతూ ఉంది. నేను ఆ పిల్లగాడికి దగ్గరకు గాలి వచ్చినట్టు పెట్టాను. పెట్టిన తర్వాత ఇక దాన్ని వాషింగ్ మిషన్ని 1 కాదు 2 కాదు నాయన, ఆ చిన్న లబ్బర్ చూస్తేనేమో బయటకి ఇంతంతే ఉంది, లోపల పోతే కొద్దిగా ఎడల్పే ఉంది. కానీ దాన్ని పెట్టాలంటే
ఎన్ని రకాలు ఇప్పాలో. ఫ్రెండ్స్, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఏ వస్తువైనా సరే వాడుకున్నంతసేపు బాగానే ఉంటుంది. అది బండి అయినా, బైక్ అయినా, వాషింగ్ మిషన్ అయినా, టీవీ అయినా. చిన్న ప్రాబ్లం వస్తే దాని ఏడుపు ఏడుపు కాదు. వస్తువులు దొరకవు, ఫిట్ చేసేవాడు దొరకడు, ఎక్కడో ఎప్పుడు, అమ్మో తలకాయ నొప్పి. ఇకపోతే ఈ వాషింగ్ మిషన్ వల్ల ఎన్ని రకాల వ్యవహారాలు. ఇప్పుడు మయమెట్టేస్తుంది, మంచీలు, టిఫిన్. నా పిల్లగాడికి చెమట మనకు కారిపోతుంది, ఏం చేస్తారు. కానీ పిల్లగాడు కొంచెం మంచోడే. ఇకపోతే మనకి వాషింగ్ మిషన్లో 4-5 చోట్ల ఫస్టు ముందు మన గుంట కానీ, బోరు కానీ, అందులో మురికి ఏమీ లేకుండా చూసుకోవాలి. ట్యాంకీలో మన పైన ఉన్న ట్యాంకీ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ ట్యాంకీలో నుంచి వచ్చిన నీళ్ళే వాటర్ ఫిల్టర్ ద్వారా మురికి వస్తాయి. వాటర్ ఫిల్టర్లో అంతే ఉంటుంది, వాషింగ్ మిషన్లో అంతే ఉంటుంది. ఈ వాషింగ్ మిషన్కి ఫిల్టర్ పెట్టుకోవాలి. నేను మీకు తర్వాత చూపిస్తాను. ఫిల్టర్ ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. పంపు కాడ ఖచ్చితంగా వాటర్ ఫిల్టర్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే దాన్ని అక్కడ కంట్రోల్ చేస్తుంది. అక్కడ ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ వచ్చేసి వాషింగ్ మిషన్ వెనకాల ఉంటుంది ఒకటి, వెనకాల దాన్ని కూడా అది క్లీన్ చేసుకోవాలి వారానికి ఒకసారి, అదనమాట. దాని తర్వాత వచ్చేసి కింద మన ఎదురుగా ఒక డబ్బా ఉంటుంది, అందులో ఒక పంపు ఉంటుంది. దాంట్లో గుడ్డ పెరికలు, జిప్పులు, పెన్నులు, టాపులు, బట్టలలో ఉన్నాయి అన్నీ కూడా పడతా ఉంటాయి అన్నమాట. అదొకటి క్లీన్ చేసుకోవాలి. ఈ పిల్లగాడు చూసారా వాషింగ్ మిషన్లో ఇక ఆ లబ్బర్ మొత్తం ఊడబీకి ఫస్ట్ దానికి లైట్గా మురుకుంటే తెచ్చి 6 నెలలే అయింది, 6 నెలలు 5 నెలలు అయింది. వాస్తవానికి మా చేతిలో పాడు కాలేదు అది. మా చేతిలో పాడైనా మేము ఫీల్ కాకపోదాం. మాయదే అది ఎరకొచ్చి మాయ చేసింది. బిల్లు ఎంత అని చెప్తే దడుచుకుంటారు. చెప్తాను ఒక విషయం. ఇది కొత్త రబ్బర్ అన్నమాట. దానికి 2 స్ప్రింగులు ఉంటాయి. 2 స్ప్రింగులు బీకిండు. మళ్ళీ ఫిట్ చేసేటప్పుడు మెకానిక్ చేతిలో ఉంటుందబ్బా. ఎందుకంటే ఫిట్ చేసేటప్పుడు స్క్రూ డ్రైవర్లు 2 పెట్టి గట్టిగా మనం బండికి గనక పట్టాలు రోజాలు ఎక్కిస్తే ఎట్లుంటుంది వెనకట అట్ట ఎక్కియాలి. ఏ మాత్రం మళ్ళీ స్క్రూ డ్రైవర్ గింతంత బొక్కబడ్డా గొల్లే అది మరి అక్కడి నుంచి వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే బయట ఆన్లైన్లలో తక్కువ కాస్ట్గా దొరుకుతాయి, కానీ అవి ఒరిజినల్ కావు. ఇది ఎల్జీ పైనుంచి వచ్చింది కాబట్టి ఇది కంపెనీది, ఒరిజినల్ అన్నమాట. ఇది వేసుకోవటమే మంచిది. మనం ఆన్లైన్లో తక్కువ రేటు దొరుకుతాయి అని చెప్పి చూస్తే ఏమవుతుంది, ఏం కాదులే, కానీ ఇక పిండి కొద్ది రొట్టె అంటారుగా, అదనమాట. ఇప్పుడు ఈ పిల్లగాడు వేసేది ఆ స్ప్రింగులే. ఆ లబ్బర్ పెట్టి ఆ స్ప్రింగు పైనుంచి తొడిగి స్క్రూ డ్రైవర్లతో నెట్టాలి. ఎంత స్ట్రాంగ్ ఉందో ఆ స్ప్రింగు. పొర్రపాటున గనక ఒక్క స్క్రూ డ్రైవర్ బొక్క తగిలినా సరే గొల్లే మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి వస్తుంది అన్నమాట. ఎంత దారుణమో చెక్ చేసి. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, అది డ్రమ్ము ఊగుతుంది. నేను నా పిల్లగాడితో, ఏందన్నా ఇది ఊగుతుంది ఏందన్నా అంటే, అది ఊగాలబ్బా, ఊగితేనే బట్టలు బాగా జాడుతుంది అంటాడు. నీ అమ్మ, నీ నట్టు లూజు ఉందో బోల్ట్ లూజు ఉందో అనుకున్నా, కాదంట, అది అట్లా ఊగాలంట. ఏం చేస్తాం నాయన, 6 నెలలు అయిన తెచ్చి. ఇంకా విషయం ఏంటంటే దీనికి వారంటీ ఉంది. అదే మెకానిక్ బాగా చేస్తే దాని ఛార్జీ తీసుకోరు కదా, కొత్తది కాబట్టి. అదొక ప్లస్ పాయింట్ అయింది. లేకపోతే అదొక 1000 రూపాయలు ఎక్స్ట్రా పడేది. ఘోరంగా 1000 రూపాయలు ఎక్స్ట్రా పడేది. మీరు చూస్తున్నారా, ఆ విధంగా స్క్రూ డ్రైవర్లతో చాలా టైట్గా ఉంది. అది పైకి ఎక్కాలంటే అస్సలు ఎక్కట్లేదు. ఇద్దరం కలిసి లగాంచి పట్టి ఎక్కించినాం అన్నమాట. వామ్ము, ఏ కొద్దిగా బొక్క అట్లా వచ్చుతుంటే మళ్ళీ దానికి ఎంత బొక్క పడ్డా కూడా పాడైపోద్ది. ఎంత టైట్గా ఉంది అది, చూస్తున్నారా, దారుణం. ఈ వాషింగ్ మిషన్లు వామ్ము, దీనికన్నా బండ బెటరు. బట్టలు ఉతికే బండ, సాకలు ఉతుకుతారు బట్టలు, ఆ బండ బెటరు. శుభ్రంగా ఏ బాధ ఉండదు. సబ్బు పెట్టిన దీనికి పైన నీళ్ళు చూసుకోవాలి, వెనకాల మురికి రాకుండా చూసుకోవాలి, నలకలు రాకుండా చూసుకోవాలి, మడతేసేయకూడదు, తర్వాత గుడ్డ పిరికలు రాకూడదు, సిమ్ములో పెట్టాలి, చికాకులో పెట్టాలి, తడి బట్టలు, పొడి బట్టలు, నాయను ఇన్ని రకాలు. అదేదో బకెట్లో నానబెట్టుకుని బండకేసి బాత్ ఎండెత్తి పోద్ది బ్రహ్మాండంగా. కానీ ఈ వాషింగ్ మిషన్లు ఈ మీటర్లు వచ్చిన కాడ నుంచి నడువులు కూడా వంగట్లేదు ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను కొన్న వాషింగ్ మిషన్లో, మరి నాకైతే రాదు వాషింగ్ మిషన్ సంగతి. వాషింగ్ మిషన్లో బట్టలు దాదాపు 70% ఎండే వస్తున్నాయి. అది పిండుతుంది, ఫస్ట్ నీళ్ళు తీసుకోవటం, నీళ్ళు తిప్పటం, పెండటం, కానీ 70% ఎండే వస్తున్నాయి. ఏదో మాయమైతే సాయంత్రం 4 గంటలప్పుడు 3 గంటలప్పుడు వేస్తుంది బట్టలు, ఏదో 5 వేసి 70% అయితే ఎంబడే అర్ధగంటలో ఎండిపోతున్నాయి. సువాసనతో బాగానే ఉంది. మొత్తానికైతే ఏ వస్తువు అయినా సరే సులభంగా ఎత్తుందో దాని చికాకు కూడా అట్లే వచ్చింది. ఈ చికాకు గాలిపోని, ఈ చికాకులు పడే బదులు బట్టలు కూడా బెటర్ రా అనిపించింది. కానీ ఇక కొన్నాక తప్పదన్నమాట. కాబట్టి మనం చేసేది ఏం లేదు.
చిన్న చిన్న బోల్ట్లు, చిన్న చిన్న బోల్ట్లు, చిన్న చిన్న నట్లు ఎన్ని రకాలుగా ఉన్నాయో అందులో. ఈ అమ్మ జీవితం ఇక చూస్తున్నారా మీరు. మళ్ళీ ఆ పిల్లగాడు ఇది కాదు, నేను ఆ పిల్లగాడికి ఏం హెల్ప్ చేయలేదు. ఆ వీడియో తీస్తున్నా అన్న, మరి తీసుకోవచ్చా అంటే తీసుకో అన్న వీడియో అన్నాడు. కాకపోతే ఫ్రెండ్స్ ఒక విషయం, దీనికి ఇది వచ్చేసి అప్పుడు నాకు గుర్తులేదు 35,000 ఉంది, 35 34 ఉంది. దానికి వారంటీ 2 years ఉంది. ఏది మెకానిక్ వచ్చి బాగా చేసినందుకు కానీ. తర్వాత మరి ఏ వస్తువు పైన గ్యారంటీ అంటాను కదా, ఎలగొట్టి వచ్చింది కాబట్టి దీనికి గ్యారంటీ లేదన్నాడు. మరి ఏమంటే కొన్ని వస్తువులకు గ్యారంటీ లేదంటే కొన్ని వస్తువులకు ఉందంట. ఇక మనం ఏ వస్తువు అయితే పోయిందంటున్నామో దానికే గ్యారంటీ ఉండదంటారు మెకానిక్. అది కామన్. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ చెప్పాల్సింది ఏంటంటే, బయట మెకానికులతో మనం చేయించుకోకూడదు. 100% ఊర్లలో ఉంటారు కదా మనకి పల్లెటూర్లలో మెకానిక్లు, ఆ మెకానిక్ వస్తే చేయించుకోకూడదు. ఎందుకు అలా చెప్తున్నానంటే, ఊర్లలో మెకానికులకి కంపెనీ మెకానికులకి తేడా ఉంటుంది. నేను ఈ పిల్లగాడిని అన్ని రకాల టెస్ట్ కూడా చేశాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ పిల్లగాడు ఎల్జీకి సంబంధించి ఫ్రిడ్జు, వాషింగ్ మిషన్, తర్వాత టీవీ, ఏసీ అన్ని రకాలు కూడా అసెంబ్లీ ఫిట్టింగ్ ఇప్పగలడు, పెట్టగలడు, తయారు చేయగలడు, అతుకు పెట్టగలడు. అలాంటి వాళ్ళని వారికి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే కంపెనీ తీసుకుంటుందని నా అభిప్రాయం. నేనేదో అన్ని ఇప్పగలను పెట్టగలను చెప్పాడు అన్నమాట. అది విషయం. మామూలు మెకానిక్లు అయితే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అన్నమాట. ఇక పోతే నేను ఒక్కనే మొత్తానికైతే ఈ సమస్య అయితే ఇక పూర్తిగా అవడానికి వచ్చింది, దగ్గర పడ్డది. నేను ఒక్కనే ఈ పిల్లకాడ ఒక ఉబ్బకి, నాకు ఫ్యాన్ లేదు. మా బావ మా చెల్లి వచ్చారని చెప్పి అందరు ఇంట్లోనే ఉన్నారు, కూలర్ వేసుకొని ఉన్నారు. ఏసీ కొందామని అన్ని రోజుల నుంచో అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఏసీ కొందామని అనుకుంటున్నా, మా ఆమె ఒకటే వద్దు 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 అనుకోవాలా. వాస్తవానికి ఏసీ కొన్నా కూడా దాంట్లో ఫిల్టర్లు మాడవాలేం పడవు. మొన్న రీసెంట్గా ఏం జరిగిందంటే, నేను కెంటు వాటర్ ఫిల్టర్ కొన్నా కదా, దాంట్లో కాయలు పోయినాయి. ఏదో అన్నీ మట్టి పట్టింది, అది పట్టింది పట్టింది 2,000 వేసింది దానికి బిల్లు. ఆయన ఆ ఫిల్టర్లు ఆ కాయలు ఈ కాయలు అని చెప్పి ఓన్లీ 2,000 వేసిండు. చచ్చిన బిడ్డ కొడుక. ఆయన ఫోన్ చేయి, ఆయన వచ్చి కథ. ఈ మళ్ళీ అదే అదే అనుకుంటే ఇది తిరిగిపోయినాయి. మొన్న నా బైకు, ఇవాళ వాషింగ్ మిషను, జీవితం నా ఎందుకురా చెప్పుకుంటే ఏడుపు. ఒక్కోసారి ఒకే నెలలో అన్నీ. ఇక ఏం చేస్తాం. మొత్తానికైతే ఇది వాషింగ్ మిషన్ ఆయన అన్నీ చెక్ చేస్తానమాట. చెక్ చేసి నెంబర్లు నాకు చూపించాడు. వాషింగ్ మిషన్ నడిచేటప్పుడు మళ్ళీ వాటర్ వస్తుందా లేదా అని చూపించాడు. అయితే మొత్తానికైతే బాగానే ఫిట్ చేశాడు. ఈ వాషింగ్ మిషన్కి బిల్లు మళ్ళీ ఈయన కాదు, పైన అక్కడి నుంచి కొట్టాల బిల్లు. మరి అయితే 2,200 అంటే 2,200 ప్లస్ 300 ప్లస్ మొత్తం 2,000 బిల్లు అయింది ఫ్రెండ్స్. 2,500 అయింది ఆ ఒక్క రబ్బర్కే. ఇక ఆ మెకానిక్ ఛార్జీ వేసుకుంటే అవి 800 అంట. 2,500 800 అంట, 3,200 3,700 3,500 దాకా మొత్తం చిల్లరగా. ఇక దానికి సర్వీస్ ఉంది, అది ఉంది కాబట్టి ఇక 30 అయిపోయింది. తర్వాత ఇక మీరు చూస్తున్నది ఉంది కదా, ఇక ఇదే వాటర్ ఫిల్టరు. దీన్ని ఎప్పటికప్పుడు నేను పెట్టాము. ఇది ఒక 1,000 రూపాయలు. వాషింగ్ మిషన్కి ఇది ఒక 1,000 రూపాయలు. కింద స్టాండ్ ఒక 2,000, దానిపైన కవర్ ఒక 800. ఈ అమ్మ ఫిట్ చేసేవాడు వచ్చి అంత ఆగమాగం చేసి పడి తెంగిండు. అప్పుడు వచ్చే డబ్బులు తెంగిండు. ఏం చేస్తాం, మంచిదని చెప్పి తీసుకున్నాం, అన్నిటికీ మంచిదని చెప్పి తీసుకున్నాం. ఆ ఫిల్టరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. వారానికి ఒకసారి అది పడతా ఉంది. నా పాసా నాసో నీ అమ్మ జీవితం. ఇక మొత్తానికైతే అన్నీ అయిపోయినాయి. నా బ్రహ్మాండంగా సెట్ చేసిండు. తర్వాత మా అమ్మ 4 రకాల బట్టలు ఏవా అంటే, నేను ఇందాకనే ఉతికానంటుంది బిల్డప్. నీ అమ్మ మళ్ళీ తెచ్చేయి గిద్దర్లో అంటే తెచ్చేసింది. తెచ్చేస్తే ఇక వాషింగ్ మిషన్ మళ్ళీ సిమ్లోనో లేకపోతే సిమ్ 2లోనో పెట్టింది. ఇగో చెద్దరు తెచ్చింది అన్నమాట. ఇగో అవన్నీ మడత పెట్టొద్దమ్మా చెప్పిండు ఆయన. మడత పెట్టకుండా వేసిండు. మొత్తం మళ్ళీ ఎప్పట్లెక్క కనెక్షన్ ఇచ్చిండు. ఇగో చూసారా, ఇక్కడ ఎర్త్ వస్తుంది ఏం పాడో, అప్పుడప్పుడు ఎర్త్ కూడా వస్తుంది. నీళ్ళు మా నీళ్ళు అట్లా పోతాయి అన్నమాట. చూసారా, అప్పుడప్పుడు ఎర్త్ కూడా వస్తుంది వెనకాల. మన ఇంటికి ఖచ్చితంగా ఎర్త్ ఉండాలండి. ఎర్త్ లేకపోతే ఎర్త్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కన్ఫామ్గా ఇంట్లో టీవీ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ ఉంటే ఎర్త్ ఉండాలి. ఇవన్నీ నేను కొత్త కాబట్టి చెప్తున్నా, కానీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ వీడియో చూసేవాళ్ళకి నాకు అర్థమవుతూనే ఉంది. కాబట్టి ఈ మిషన్లు కొనుక్కోకుండా ఉన్న వాళ్ళకి అత్యవసరమైతేనే కొనుక్కోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.